మేబీ నేను జూనియర్ ఎక్కువ, మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. కానీ వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని ధర్నాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతా ఉంటాయి, దగ్ధం అయిపోతా ఉంటాయి. దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న బిడ్డలు 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళందరూ తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ. ముఖ్యంగా సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడి బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రం ఇచ్చారు, బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు. అలాగే స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక సెక్యులర్ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ వేధించి ఆయన్ని నాకు వేధించారని చెప్పారు. దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరఫున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జి చాలా అవసరం. టెండర్లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కన్నబాబు వచ్చి పనికి ముందే మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ ని తరిమేశారు. కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జి, ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈ రోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడతానే ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు గారి తరఫున మీ అందరి తరఫున మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, యువతకు కావాల్సిన బలమైన అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ మేము రెడీ చేస్తాం. కలపలో ప్రైమరీ హాస్పిటల్ కేర్ ని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది, దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం. డీజిల్ మాఫియా పైన, గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామంకి వెళ్ళినా, పక్కన మనకు గోదావరి జలాలు, ఏ గ్రామానికి వెళ్ళినా నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి దాదాపు ఇక్కడికే 800 పైన దాదాపు కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు. కానీ వీళ్ళెవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేరు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసమైతే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీరు రావాలి, తాగునీరు రావాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు. పారిశ్రామికవేత్తల తరఫున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో కనీస కావాల్సిన సౌకర్యాలు లేక విద్యార్థులు
తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా మంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి. అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు 2019కి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారులు తయారాడు. ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా, సారా వ్యాపారిలా తయారాడు. ఆ సారా వ్యాపారి దాదాపు 41,000 కోట్లు డబ్బు అతను సంపాదించాడు. 74% లిక్కర్, సారాయి, మందు కానీ అన్ని రకాల మందులు, దాదాపు 16 కంపెనీలు. దాంట్లో వైఎస్ జగన్ బినామీలే. ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది, ఇంకోటి స్పై ఆగ్రో అనేది. స్పై ఆగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ. ఇది ఎవడు ఊళ్ళోకి రాకూడదు, కడపలో ఎవడో బతకూడదు, రాయలసీమలో ఎవడో బతకూడదు, తూర్పు గోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు, కోనసీమలో బతకూడదు, మనకి వైజాగ్ జిల్లాలో ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు. ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి ఈ అక్రమాల్ని అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. నాకు నిజంగా అవసరం లేదు, వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా నన్ను నా జోలికి ఎవడు రాడు. నేను సినిమాలు ఇన్ని కథలు చెప్తా, సినిమాలు ఇన్ని డైలాగులు చెప్తా. నేను కేసు సినిమాల కోసం నేను తయారవ్వాలి. జీవితంలో నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను, ఒక షెగ్వెరా గురించి చదివాను, ఒక లెనిన్ గురించి చదివాను, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను. వాళ్ళందరూ స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా. అందరి చేత మాటలు అనిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు. సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటి సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది? భిక్షం పెట్టి నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు. నీకు సిగ్గురాలా? నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా? నీకు ఆయన వెనకేసి రావాలన్న బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాడిని గెలిపిస్తామా? ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా? మనం మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలసిరి సునీల్ పక్కన తిప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం, మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమలశెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు? చలమలశెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంతలక్ష్మి గారే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు. ఈ రోజున వారికి ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డా, నల్లిగా లేచా, నిలబడి ఉన్నా. ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నా. అలాంటిది ఈ రోజున చలమలశెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ,
దాదాపు 20 బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9,000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గౌడగీత కల్లుగీత కార్మికులకి దాదాపు 9,000 కేసులు అక్రమంగా పెట్టించారు. పెట్టిస్తే ఏం చేశారు? ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు దయచేసి చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి. చలమలశెట్టి సునీల్ని ఒకటి, నీకెందుకు వెయ్యాలి? సెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు, మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు, నేను మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది, 27 మీకు కావాల్సిన పథకాలు తీసేశారు. మనకి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేశారు. 27 పథకాలు తీసేశారు. మీకు ఎందుకు ఓటు వేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా. కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు. ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కళాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వవా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చినా ఏ కులమైన లేదు. పాపం కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు. ఎంత పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్న మాట నేను మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు. ఈరోజు మీరు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసుక మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా? కన్నబాబు సొత్తా ఇసుక? చలమశెట్టి సొత్తా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా? మనందరి ఉమ్మడి సొత్తు. మానవ వనరులని, సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు వచ్చేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లకు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న పిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల. డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోతే ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. అలాగే కౌలు రైతాంగానికి
గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు ఎట్లా రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఇవన్నీ తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే బీసీ వర్గాలకి వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మేము సంపూర్ణంగా నేను బాధ్యత తీసుకొని మేమందరం ఉమ్మడిగా అందరూ కృషి చేస్తాం. ముఖ్యంగా